హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి వంటిల్లు. ఈరోజు వీడియోలో క్రీమీ మష్రూమ్ రైస్ బౌల్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ రైస్ బౌల్ చేయడం చాలా ఈజీ. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇంకా హెల్దీ కూడా. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల గీ వేసుకోవాలి. గీ వేడైన తర్వాత 1 స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ ఆరిగానో వేసుకోవాలి. 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ 1 మినిట్ గీలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసుకొని 1 గంట సేపు నానబెట్టి తర్వాత ఉడకబెట్టుకొని స్టెయిన్ చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే హెర్బ్ రైస్ రెడీ. ఇప్పుడు పన్నీర్ని మ్యారినేట్ చేసుకుందాం. దీనికోసం నేను పెరి పెరి మిక్స్ని తీసుకున్నా. ఈ మసాలాని పన్నీర్కి బాగా పట్టించాలి. ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 15 మినిట్స్ ఫ్రై చేసుకుంటే పన్నీర్ ఫ్రై రెడీ. రైస్ బౌల్లోకి పన్నీరే కాదు, చికెన్ గ్రిల్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ టైం చికెన్ గ్రిల్తో ట్రై చేసి పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ మీ దాకా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పన్నీర్ ఒక సైడ్ గ్రిల్ అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా గ్రిల్ చేసుకోవాలి. ఈ గ్రిల్ ప్యాన్ అమెజాన్లో తీసుకున్నా, నాకైతే చాలా యూజ్ అవుతుంది. గ్రిల్ ప్యాన్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను లింక్ ఇస్తాను. ఒక 15 మినిట్స్ గ్రిల్ చేసుకుంటే పన్నీర్ ఫ్రై రెడీ. చూసారు కదా పన్నీర్ ఫ్రై ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు క్రీమీ మష్రూమ్ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మష్రూమ్, క్యాప్సికమ్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం మసాలాస్ ఏమి వేయట్లేదు, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మష్రూమ్లో వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయినాక 1 స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల మైదాని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మైదా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మైదా ఫ్రై అవ్వడానికి బటర్ సరిపోలేదు, నేను కొద్దిగా యాడ్ చేశాను. మైదా పిండిని బటర్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది, ఇప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. పిండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 గ్లాస్ పాలను వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. మనకి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది ఈ విధంగా. ఈ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో చీజ్ యాడ్ చేసుకోవాలి. చీజ్ ఇందులో మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్, క్యాప్సికమ్ని వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని
ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కలుపుకోవాలి. నేను ఇప్పటి వరకు సాల్ట్ అయితే వేయలేదు, కొద్దిగా సాల్ట్ వేసుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ చీజ్లో కొద్దిగా సాల్ట్ ఉంటుంది, చూసి వేసుకోండి. ఇందులోనే 3 స్పూన్స్ టమాటా ప్యూరీ వేసుకోవాలి. నేను ఈ టమాటా ప్యూరీ ఇంట్లోనే చేశాను. టమాటాస్ని బాయిల్ చేసి మిక్సీ పట్టుకున్నా. అంతా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే క్రీమీ మష్రూమ్ కర్రీ రెడీ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఇంట్లోనే మనం హ్యాపీగా రైస్ బౌల్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.